ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌ని మనకి ఆఫ్‌లైన్‌లో కూడా ఇస్తారా అని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్టు ఎన్ని రకాలుగా ఇస్తారు అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి ప్రధానంగా 3-4 రకాలుగా ఇవ్వడం జరుగుతుందండి. అందులో మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది మనకి టీటీడీ అయితే 3 నెలలు ముందుగానే మనకి ఈ అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది కంప్లీట్ అవ్వడం జరిగిందండి ఆన్లైన్లో. మనకి ఈ అప్డేట్స్ అన్నది ఎప్పుడు వస్తాయంటే ప్రతి నెల కూడా 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌కి సంబంధించి బట్టి అప్డేట్స్ ప్లస్ మనకి బుకింగ్ కూడా జరుగుతుందండి ఉదయం 10 గంటలకి. అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది అదే రోజున 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుందండి. ఇది ప్రతి నెల కూడా టీటీడీ 24వ తారీఖున ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఒక రకంగా మనం ఆన్లైన్లో ముందుగానే బుకింగ్ చేసుకుని పొందవచ్చు. రెండో కేటగిరీ చూసుకుంటే మనకి ఏపీఎస్సీఆర్టీసీ బస్ ప్యాకేజ్ ద్వారా కూడా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది పొందవచ్చు. ఇది కూడా మనకి ఒక నెల ముందుగానే మనకి టీటీడీ సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్లతో కాకుండా మనకి ఏపీఎస్సీఆర్టీసీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులోకి మనం బస్ టికెట్ని బుక్ చేసుకుని దాంతోపాటు శ్రీవారి యొక్క ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే సడన్గా తిరుమల యాత్ర ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ముందుగానే ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఏపీఎస్సీఆర్టీసీ బస్ ప్యాకేజ్ టూర్ ద్వారా మీరైతే వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 2 రకాల కేటగిరీలో కంప్లీట్ అవ్వడం జరిగిందండి. మనకి మూడో కేటగిరీ వచ్చేసి శ్రీవారి అంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ద్వారా అంటే ఇది కూడా మనకి ప్రతి నెల కూడా 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవి మనం ఈ వామన్ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ వామన్ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు కూడా మనకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి ఒక నెల ముందుగానే మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి. అంటే ఉదాహరణకి ఆగస్ట్ నెలకి జూలై నెలలో విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి ప్రతి నెల కూడా 25వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ స్వామివారి యొక్క దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిన టికెట్లు అయితే విడుదల అవ్వడం జరుగుతుందండి ఆన్లైన్లో. ఇదే మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆఫ్లైన్లో మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్టు మనకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం రూపంలో ఆఫ్లైన్లో మనకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది తిరుపతి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి ఆఫ్లైన్లో టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఆఫ్లైన్లో ఏ విధంగా పొందవచ్చు లేదా శ్రీవారి యొక్క శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనకి టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి విడుదలవుతున్నటువంటి స్వామివారికి దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిన టికెట్ని బుక్ చేసుకున్నప్పుడు మనకి ఒక టికెట్ మీద వచ్చేసి ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1000 అండి. అంటే ఇద్దరికి కలిపి అంటే వామన్ టికెట్ కాస్ట్ వచ్చేసి రూ. 1000 అండి. ఇందులో మనకి భార్య భర్త ఇద్దరు పాల్గొనవచ్చు, లేదా ఫ్రెండ్స్ ఇద్దరు పాల్గొనవచ్చు, బంధుమిత్రులు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతేనే ఇద్దరు ఈ హోమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఈ హోమం అన్నది మనకి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు కూడా మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర ఈ హోమం అన్నది జరుగుతూ ఉంటుందండి. ఇలా హోమంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుందండి.
ఇది మనం ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నా సరే, లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోకపోవడం తెలియకపోయినా, అయిపోయినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుపతి వెళ్ళిన తర్వాత, తిరుపతి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణ సాల దగ్గర మనకి దివ్యానుగ్రహానికి వామనకు సంబంధించిన టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా మనకి 50 నుండి 100 వరకు ఇవ్వడం జరుగుతుంది. 100 అంటే స్వామివారి యొక్క భక్తులు ఎక్కువగా ఉంటే అది 100 వరకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉందండి. ఇది లైన్ అయితే మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి లైన్ ఉంటుందండి. టికెట్లయితే 6 నుండి 7 మధ్యలో మనకి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం వామనకు సంబంధించిన టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వామన్ టికెట్లు తీసుకున్న తర్వాత ఈ హోమం అన్నది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జరుగుతుందండి. ఖచ్చితంగా ఈ హోమంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకి మాత్రమే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే ఈ హోమంలో పాల్గొనాలండి. హోమం అనంతరం కూడా మీరు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులైతే ఆ ప్రింటౌటు, అదేవిధంగా మీ ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్‌కి సంబంధించినటువంటి జిరాక్స్ కూడా మీరు తీసుకువెళ్ళాలండి. అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో ఎవరైతే వెళ్తున్నారో అంటే ఆఫ్‌లైన్ అయితే నేరుగా తిరుపతి వెళ్ళి అక్కడ మీరు ఈ స్వామివారికి దివ్యానుగ్రహం టికెట్ ఎవరైతే తీసుకున్నారో మీరు కూడా సేమ్ అండి. మీ ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ పట్టుకెళ్ళి దాంతో పాటు జిరాక్స్ కాపీని కూడా పట్టుకువెళ్ళాలి. ఈ హోమం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో మీకు బుక్ చేసుకున్నటువంటి ఈ స్వామివారికి దివ్యానుగ్రహం టికెట్‌కి అదేవిధంగా మీ ఆధార్ కార్డ్‌కి వాళ్ళు పిన్ కొట్టి దాని మీద సిగ్నేచర్ పెట్టి దాని మీద సీల్ వేయడం జరుగుతుందండి. ఇది హోమంలో పూర్తిగా పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకే. చాలామంది మిత్రులు ఏమనుకుంటున్నారంటే స్వామివారికి దివ్యానుగ్రహ హోమానికి సంబంధించిన టికెట్లు తీసేసుకొని నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తున్నారండి. అలా కుదరదండి. ఎవరైతే హోమంలో పూర్తిగా పాల్గొని తర్వాత హోమం అనంతరం అక్కడ ఉన్నటువంటి అధికారితోటి అక్కడ సిగ్నేచరు అదేవిధంగా సీల్ వేయించుకుంటారో వీళ్ళు మాత్రమే అండి. సీల్ అన్నది ఏంటంటే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్‌కి వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు లెక్కండి. మీరు అక్కడ తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఇలా సీల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ నుండి తిరుమల కొండపైకి ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది మధ్యాహ్నం 3 గంటలకి మనకైతే దర్శనం అన్నది ఇవ్వడం జరిగిందండి. అంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా ఇది తిరుమల కొండపై ఉన్నటువంటి ఏటీసీ సర్కిల్ దగ్గర. అంటే సాధారణంగా మనం అక్కడ ఒక లైన్ ఉంటుందండి. చైర్మన్ కోట లేదా వీఐపీ కోట అదేవిధంగా మనకి అంటే ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన లైన్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ లైన్‌లోకి మీరు వెళ్తే అక్కడ మీ ద్వారా రూ. 300 మీ దగ్గర కట్టించుకొని అంటే రూ. 300 అంటే మనకి రూ. 1000 వామన్ టికెట్‌లో ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదండీ! ఆ ఇద్దరికి సంబంధించిన టికెట్స్ రూ. 300 అక్కడైతే మనం కట్టవలసి ఉంటుంది. ఇద్దరంటే మనం టోటల్‌గా రూ. 600 కట్టి స్వామివారిని ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం ద్వారా మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి ప్రతిరోజు కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆఫ్‌లైన్‌లో తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకి ఈ వామన్ టికెట్లు అన్నది ఆఫ్‌లైన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైతే సడన్‌గా తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి యాత్ర అన్నది ప్లాన్ చేసుకున్నారో మీరు ఈ విధంగా కూడా ఈ స్వామివారి యొక్క ఈ టికెట్‌ని అయితే పొందేటువంటి ప్రయత్నం చేయండి. అదే విధంగా మనకి తిరుపతిలో మనకి 3 ప్రదేశాల్లో ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి విష్ణు నివాసంలో మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ టోకెన్ ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి మనకు ఉంటుంది. అంటే ఉదాహరణకి మనకి ఈ టోకెన్స్ అన్నది ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్ళి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే ఈ స్వామివారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్స్ అవసరం లేదు గానీ 12 సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లైన్‌లో నించొని ఈ టోకెన్స్ అన్నది తీసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా మనకి బస్ ద్వారా ఎవరైతే వస్తున్నారో లేదా బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉన్నటువంటి మనకి శ్రీనివాసం ఉందండి. అంటే బస్ స్టాండ్‌కి ఆపోజిట్ రోడ్‌లో శ్రీనివాసం ఉంది. అక్కడ కూడా మనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ఈ స్వామివారి యొక్క ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్ళి ఈ యొక్క టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మూడో ప్లేస్ వచ్చేసి మనకి అలిపిరి దగ్గరలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లో కూడా మనకి ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనకి తెల్లవారుజామున 2 గంటల నుంచి ఈ టోకెన్స్ కోసం లైన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా అక్కడ ఈ టోకెన్స్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా కాలినడకన ఎవరైతే నడిచి వెళ్తారో అంటే కాలినడక అంటే మనకి అలిపిరి దగ్గర నుండి కూడా కాలినడకన వెళ్ళొచ్చండి. కాకపోతే వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్ కేవలం
ఎస్ఎస్డి టోకెన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్డి టోకెన్స్ అంటే టైమ్ స్లాట్ అండి. దాని మీద టైమింగ్ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఎప్పుడు వెళ్ళాలి అనేటువంటిది దాని మీద టైమింగ్ ఉంటుందండి. ఆ టైంలో ఒక గంట ఇటు అటులో మనం వెళ్ళి స్వామిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎస్ఎస్డి టోకెన్స్ అంటే మనకి ఫ్రీ టికెట్ ఏదైతే ఉందో, ఫ్రీ దర్శనం టికెట్ ఏదైతే ఉందో, సర్వదర్శన టికెట్టు దానికన్నా ఇది కొద్దిగా స్వామివారిని ముందుగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దానికి దీనికి ఇంచుమించుగా ఒక 2 గంటల నుండి 3 గంటలు డిఫరెంట్ ఉంటుందండి టైమింగు. అంతే తప్ప మనకి ఈ సర్వదర్శనం టికెట్ ద్వారా అయితే మనకి 10 గంటల సమయం పడితే, ఎస్ఎస్డి టోకెన్ ద్వారా మనకి 6 గంటల సమయం పడుతుందండి. అంటే మనకి టైం అన్నది కొంచెం సేవ్ అవుతుంది తప్ప, ఇంచుమించుగా సర్వదర్శనం అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్ ద్వారా స్వామివారిని దర్శించుకునేటువంటి ప్లేస్ ఒక దగ్గర నుంచే దర్శించుకోవాలండి. జయ విజయాల దగ్గర నుండి మాత్రమే స్వామివారిని దర్శించుకుని మనం బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలినడకన ఎవరైతే తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకుంటున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి అలిపిరి దగ్గర నుండి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవచ్చు. కాకపోతే అక్కడ ఇచ్చేటువంటి టోకెన్ వచ్చేసి మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. శ్రీవారి మెట్ల దగ్గర అయితే సెకండ్ మార్గం వచ్చేసి మనకి శ్రీవారి మెట్లండి. అక్కడైతే మనకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది మనకి ఆహ్, శ్రీవారి మెట్ల దగ్గర ఇచ్చిన తర్వాత మనకి 1200 మెట్ల దగ్గర మనం స్కానింగ్ అనేది చేయించుకోవాలండి. ఇలా స్కానింగ్ ఎవరైతే చేయించుకుంటారో వీళ్ళు మాత్రమే దివ్య దర్శన్ టోకెన్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దివ్య దర్శన్ టోకెన్స్ అంటే ఈక్వల్ టు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం అండి. అంటే టైమింగ్ అన్నది అంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలినడకన ఎవరైతే తిరుమల చేరుకుంటారో మీరందరూ కూడా ఈ యొక్క దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది శ్రీవారి మెట్ల దగ్గర ఇస్తారు కాబట్టి మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అంటే రూమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రూమ్స్ అన్నది మనకి ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా మనకి ఆన్‌లైన్‌లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల కొండపై ఉన్నటువంటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్‌లైన్‌లో రూమ్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానెల్‌లో వస్తున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.